హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరుస ఐడియాస్ అండ్ వ్లాగ్స్. ఇదైతేనండి మేము ఊరి నుంచి వచ్చిన తర్వాత హాలిడేస్కి వెళ్ళాం కదండి. ఆ రోజైతే ఫుల్ రెయిన్ పడిందండి. అక్కడే కాదు, దారి వచ్చే పొడుగునంతా కూడా వర్షమే పడింది. నేను ఆ క్లిప్ కూడా ఇంక్లూడ్ చేస్తాను, ఈ వీడియోలో చూస్తూ ఉండండి. నాకైతే బాగా నచ్చండి. వచ్చిన వెంటనే ఫొటోస్ అయితే తీసానండి, గుర్తుగా ఉంటుందని. చూడండి ఎంత అందంగా కనబడుతుందో, గ్రీన్నెస్ వచ్చేసి ఎంత బాగుందో రెయిన్ పడిన తర్వాత మొక్కలైతే చూడండి. ఇక్కడైతే ఇంకా మా ఊరు నుంచి ఇంకా వైజాగ్ వచ్చే వే అనమాట అండి. ఫుల్ రెయిన్ మాట వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు కూడా ఫుల్ వర్షం పడుతూనే ఉంది. ఇంకా నేను సరదాగా ఆ క్లిప్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తానండి. చూడటానికి బాగుంది కదా. చూడండి ఎంత బాగా వర్షం పడుతుంది. అసలు ఆ రోజైతే మరీ ఎక్కువ పడిపోయిందండి. కారు కాబట్టి వచ్చామన్నమాట, మామూలు వేరే వెహికల్ అయితే రాలేము, అంత వర్షం పడింది. చూస్తుండండి. ఇక్కడైతే మా వారు పొలంలో అయితే వీడియో తీసుకొచ్చారండి. ఆ క్లిప్ అయితే ఇంక్లూడ్ చేస్తాను, ఫుల్గా చూడండి. ఆయన చేల దగ్గరికి వెళ్ళారనమాట. అక్కడ తీసారండి, ఎంత బాగుందో చూసారా. కోనసీమ అంటే పచ్చదనం అనమాట, అంత అందంగా ఉంటుంది. చూడండి కింద చేల కింద వాటర్ పెడతారు కదండి, దాంట్లో కూడా నాచు వచ్చింది. ఆ నాచు పడింది కూడా తీశారు. వీళ్ళు చూడండి, ఇద్దరు బ్రదర్స్ అవుతారనమాట. మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ అబ్బాయి అండి, సెకండ్ బ్రదర్ వాళ్ళ అబ్బాయి అనమాట. వాళ్ళిద్దరు బాగా వీడియో తీయించుకోమంటే తీయించుకోవట్లేదు అనమాట, సిగ్గుపడిపోతున్నారు అనమాట ఆయనకి. కొన్ని వాళ్ళు ఆయన తీయమంటే తీరు. చూస్తారు కదండి ఎంత బాగుందో. వీడియో అలా చూస్తూ ఉండండి, వేరే వీడియో అప్లోడ్ చేస్తాను, వేరే వీడియో పెడుతూ ఉంటాను. ఈ మొక్క అయితే గడ్డి మొక్క అండి, చాలా అందంగా ఉంది. వర్షం పడి వెలిసిన తర్వాత అది బాగుందని అయితే అని వీడియో తీస్తారనమాట అండి. నేను అది ఇంక్లూడ్ చేస్తాను, ఏది కూడా వదలకుండా. వీళ్ళిద్దరు దినేష్ అఖిలేష్ అండి. అక్కి తెలుసు కాబట్టి వాడు దినేష్ అనమాట అండి. ఇక్కడైతే అటు చెట్టు దగ్గర దోక్కుని వెళ్ళిపోతున్నారండి వాళ్ళిద్దరు. అసలు తీయించుకోనంటే చెప్పేస్తున్నమాట. ఎవరైనా ఫ్రీగా తిరుగుతారు, వాళ్ళు అలా తిరగరండి. కెమెరాకు చాలా సిగ్గుపడుతూ ఉంటారనమాట. ఇక్కడైతే పిల్లలు స్కూల్ పెట్టేశారు కదండి. ఊరు నుంచి వచ్చిన తర్వాత మండే అనమాట అండి వ్లాగ్. ఆ రోజు ఇంకా ఇలాగ ఆనియన్స్, ఇలాగ క్యారెట్స్ అన్నీ వేసేసి అయితే వెజ్ బిర్యానీ కింద వేసి చేశానండి. కొంచెం కచంబరి చేసి పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట అలా చేస్తే. ఇది ఫుల్ వీడియో అయితే పెట్టలేదండి, మీరు కావాలంటే కామెంట్ చేయండి, అప్పుడు నేనైతే ఫుల్ వీడియో పెడతానండి. కొంచెం అయితే తీసానండి. ఇంక ఇంట్లో పనులన్నీ చాలా ఉంటాయి. ఊరిలో వచ్చిన తర్వాత అంటే పనులు అంటే మీకు తెలుసు కదా, ఎలా పడితే అలా ఉంటుంది ఇల్లు అయితే మొత్తం. చూడండి, ఇక్కడైతే వాటర్ పొంగిన తర్వాత అయితే రైస్ వేయాలండి. రైస్ వేసింది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడైతే రైస్ కూడా వేస్తానండి, తీసి చూపిస్తున్నాను అనమాట. అంటే నాకు పనులు ఉన్నాయండి, ఇంకా కిచెన్లోనే ఉండదు అనమాట. ఆ పని చేసుకుంటూ ఈ వంట చేసుకుంటూ పిల్లలు పంపించుకుంటానమాట అండి. అంత బిజీ అయిపోద్ది నాకు మార్నింగ్. ఆయన కూడా షిఫ్ట్ వెళ్ళిపోతే ఇంకా అసలు మార్నింగ్ ఇంకా ఖాళీ ఉంటుందండి. ఇదిగోండి, ఇక్కడైతే పొంగొచ్చిన తర్వాత వేసేసాను, చూపించాను కదా, క్లిప్ అయితే యాడ్ చేశాను. మొత్తం ఫుల్గా అయిపోయిన తర్వాత ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను. చూడండి, బిర్యానీ అయితే ఇలా వచ్చిందనమాట. పిల్లలు అయితే వదలకుండా తిన్నారండి, అంత బాగుంది బిర్యానీ అయితే. బిర్యానీ అనకూడదండి, వెజ్ పలావ్ అనమాట. ఇంకా అంటే మసాలా తక్కువ పెట్టించి. ఇక్కడైతే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ పిల్లలు, మా పిల్లలు అందరూ ఎలా ఉన్నారో చూడండి. ఇక్కడ ఫస్ట్ ఉన్నవాడైతే తెలుసు కదండి మా అబ్బాయి అయితే, లాస్ట్ ఉన్నవాడైతే సెకండ్ బ్రదర్ వాళ్ళ అబ్బాయి అండి. మధ్యలో ఉన్న అబ్బాయి అయితే లాస్ట్ బ్రదర్ వాళ్ళ అబ్బాయి అనమాట. ముగ్గురు
ముగ్గురు పిల్లలు ఇక్కడ ఆడుకుంటున్నారు. మా వాడైతే ఫోన్ వేసి కూర్చున్నాడు అనమాట. మా అబ్బాయి అయితే ఫొటోస్ తీస్తున్నారు వాళ్ళకి. ఇక్కడైతే వాళ్ళ ఫ్రెండ్తో వెళ్ళి పొలం మొత్తం వీడియో తీసుకొచ్చారండి. ఇంకేం మాటలు లేవని చెప్పడానికి చూసేయండి. అది ఓవర్ కూలింగ్ లేదు. ఇదైతే పంట కాలం అన్నమాట అండి. చేలకు వాటర్ వస్తుంది అన్నమాట. ఇదిగోండి అక్కడ వాటర్ ఉంది కదా, మోటార్ ద్వారా అయితే చేలకు వాటర్ పెట్టుకుంటారనమాట. ఇది మా వారైతే తీసుకొచ్చారండి. ఇదిగోండి ఇక్కడ మోటార్ బిగించారనమాట. ఇది చేలకి తోడుకుని పంట అయితే పండించుకుంటాం అనమాట పిల్లకాలంలోంచి. మా సైడ్ అయితే కొబ్బరి చెట్లేండి. ఇక్కడైతే కొబ్బరి చెట్లు చేలు కూడా ఉంటాయి. మాది ఇసుక నేల అనమాట, వీళ్ళదేమో మట్టి నేల అనమాట. ఇదిగోండి నేను ఇక్కడ చిన్నగా క్లిప్ చేస్తున్నారు, ఏమైనా చేపలు ఉంటాయని చూస్తున్నట్టున్నాడు ఈయన, కానీ లేవండి, కనిపించట్లేదు. ఇంకా వీడియో అయిపోయిన తర్వాత నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత మా బాల్కనీలో మొక్కలైతే సరదాగా వీడియో తీసుకున్నానండి. అప్పుడే కొంచెం గులాబీ మొగ్గ వస్తూ ఉందండి. మీకు మా బాల్కనీ అంతా చూపిస్తాను అనమాట. ఇక్కడ ఇందులోనే మా పిల్లలు చిన్నప్పుడు వీడియో కూడా ఇంక్లూడ్ చేసాను, చూస్తూ ఉండండి. కట్ చేయవచ్చు సార్. ఇలా చూడండి ఒకసారి ఇద్దరు. ఓయ్ చూడండి, అక్కి వర్ష చూడండి, ఇటు చూడండి ఒకసారి. అఖిల చూడు.